ఎస్టీ కమిషన్ శృంగవరపు కోటలో పర్యటించనున్నందున సమాచారం గిరిజనులు తమ సమస్యలు వివరించేందుకు అధిక సంఖ్యలో నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. కమిషన్ సభ్యుడు రాక వాయిదా పడిందన్న సమాచారం తెలుసుకుని గిరిజనులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలో హాజరైన గిరిజనులతో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ సమావేశమయ్యారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, నిజమైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రాంతం చుట్టుపక్కల ఉన్న గ్రామాల అభివృద్ధికి ఎవరూ అడ్డుపడొద్దని ఈ సందర్భంగా ఆయన గిరిజన రైతులకు విజ్ఞప్తి చేశారు. కంపెనీలు ఏర్పాటు జరిగితే యువతకు ఉపాధి అవకాశం దొరుకుతుందని, నిజమైన సింధాల్ బాధితులు స్థానిక శాసనసభ్యులు గాని అలాగే పార్లమెంట్ సభ్యులను గాని లేదా తనను కలిసిన తప్పక న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో సరైన కంపెనీ లేకపోవడం వల్ల గిరిజన గ్రామాల్లో ఉండే యువత ఉపాధి లేక 5,000కు 10,000కు దూర ప్రాంతాలకు వలసపోతున్నారని ఆవేదన చెందారు. నేషనల్ ట్రైబల్ కమిషన్ బోర్డు మెంబర్ శ్రీ హుస్సేన్ నాయక్ గారు ఈ ప్రాంతానికి సందర్శిస్తామని చెప్పి అఫీషియల్గా మెసేజ్ వచ్చింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బోర్డు మెంబర్ వారికి స్థానికంగా ఉన్న ఎస్టీలందరూ కూడా వాళ్ళ తరపు నుంచి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఏమిటి, 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, సో పరిశ్రమలు రాకపోతే నష్టపోయేది ఎవరు అన్న ఉద్దేశంతో గిరిజనులందరూ కూడా వాళ్ళ యొక్క వినతి పత్రాలను సమర్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేద్దాం, బోర్డు మెంబర్ వారికి కూడా తెలియజేద్దాం అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. అయితే స్థానికంగా ఉన్న సమస్యల గురించి బోర్డు మెంబర్ వారికి తెలిసినట్లుంది. మరి ఎందుకు రాలేదో మాకు తెలియదు, కానీ ఆ బోర్డు మెంబర్ వారికి సమాచారం ఉందో లేకపోతే ఏంటో తెలియదు. ఒకప్పుడు భూములు ఆక్రమించుకుంటూ ఈరోజు మళ్ళీ వేరే ఒక పేర్లు చెప్పి భూములు ఆక్రమించుకుంటున్నారు అని చెప్పి ఫ్యాక్టరీలు రాకుండా ఏదో ఒక రకంగా అడ్డుకట్టేసి ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగకుండా నిరోధించి, ఎందుకంటే అభివృద్ధి జరిగితే మళ్ళీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ వాళ్ళు అవేర్నెస్ వస్తే వాళ్ళు మనం చెప్పినట్టు వినరు అన్న ఉద్దేశంతో కేవలం రాజకీయ దురుద్దేశాలతో ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందకుండా అడ్డుకుందామన్నది తప్పితే వేరే ఏమీ లేదు. గత 5-6 నెలలుగా కూడా జిల్లా అధికారి కలెక్టర్ గారు మరియు మిగిలిన అధికారులందరూ కూడా మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, అర్హులైన రైతులకి కాంపెన్సేషన్ కానీ లేదా ఏదైనా అందకపోతే మేము ఎప్పుడూ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షానే ఉంటుంది. రైతులకి న్యాయం చేయడమే ప్రధాన ఉద్దేశం. దాంట్లో భాగమే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఇక్కడ ఫ్యాక్టరీస్ తీసుకొస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడో ఇక్కడ చదువుకున్న గిరిజన బిడ్డలు 10,000 కోసం 15,000 కోసం హైదరాబాద్ నగరాలకి తరలి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి నిరోధించాలంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్టీ తీసుకొస్తే సో కొన్ని ఉద్యోగాలు ఎన్నో మీరు అన్నట్టు వేలల్లో వాళ్ళు ఏదో కామెంట్ చేస్తున్నారు, వేలల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఖచ్చితంగా వస్తాయి. కొన్ని వాళ్ళు చెప్పినట్టు ఒక 5,000 ఉద్యోగాలు వస్తే ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతంలో చదువుకున్న గిరిజన బిడ్డలకి 5,000 కుటుంబాలకి ఆసరా, దాని మీద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకా వేరే అని సో ఖచ్చితంగా ఉపయోగంగా ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం ఈ మధ్య చూశారు, మన నక్కపల్లిలో కూడా ఆర్సిలర్ ఫ్యాక్టరీ వచ్చి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందికి 60,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని వేలలో ఉంటుంది. సో ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ఈ 25 సంవత్సరాల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తాము అని చెప్పాం. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి పరిశ్రమలు వస్తేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుంది? సంవత్సరం ఉంటే 15,000, 20,000, మన డిఎస్సీ తీసిన 16,000, పోలీసులు అంటే ఒక 30-40,000. కానీ ఆ రోజు మేము ప్రామిస్ చేసింది 20 లక్షల ఉద్యోగాలు. 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలంటే ఎక్కడో వైజాగ్లోనో లేదా ఒక పట్టణ ప్రాంతాల్లోనే సాఫ్ట్వేర్ వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పన రాదు. 20 లక్షలు రావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మారుమూల ప్రాంతంలోనూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిశ్రమలు తీసుకొస్తే ఖచ్చితంగా ఉద్యోగాలు జరుగుతుంది.